నమస్కారం. మహాభారత యుద్ధమనగానే మనకందరికీ వెంటనే గుర్తొచ్చేది కత్తులు, బాణాలు, లక్షలాది మంది సైనికులు కదా. కాని ఇదంతా కేవలం ఒక చరిత్రో లేక పురాణగాథో అనుకుంటే మనం చాలా పెద్ద విషయాన్ని మిస్సవుతున్నట్లే. ఎందుకంటే మన మూల గ్రంథాలు కేవలం బయట జరిగిన భౌతిక యుద్ధాలనే కాదు, మన లోపల జరిగే అంతర్గత ప్రయాణాన్ని కూడా అద్భుతంగా వివరిస్తాయి. రండి ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. చరిత్రలో కని విని ఎరుగని ఒక మహాసంగ్రామం ఈ క్షణం సరిగ్గా ఇప్పుడు మన శరీరంలోనే జరుగుతోందని చెప్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షరాలా సత్యం. భగవద్గీతలోని మొదటి 3 శ్లోకాలను మనం కాస్త లోతుగా గమనిస్తే చాలు, మన ఉనికికి సంబంధించిన అద్భుతమైన బయోలాజికల్ మరియు సైకలాజికల్ మ్యాప్ ఒకటి వాటిలో దాగి ఉందని ఇట్టే అర్థమైపోతోంది. అంటే ఆ యుద్ధం ఎక్కడో కాదు, మనలోనే జరుగుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మొదటి విభాగం గీతలోని అంతరార్థం. ఈ అద్భుతమైన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే, అంధుడైన ధృతరాష్ట్రుడు యుద్ధభూమిలో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే సన్నివేశంతో. ఆయన సంజయుడితో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని అడుగుతాడు. అంటే ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కాంక్షతో చేరిన నావాళ్లు పాండుపుత్రులు ఏం చేశారు అని. పైకి చూట్టానికి ఇది కేవలం ఒక రాజు అడిగే మామూలు ప్రశ్నలాగే అనిపిస్తుంది కదా. కాని దీని వెనుక ఊహించని ఒక పెద్ద అర్థం దాగి ఉంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, కురుక్షేత్రం అనగానే మనకు వెంటనే హర్యానాలో ఉన్న ఒక భౌతిక ప్రదేశం గుర్తుకొస్తుంది. కాని యోగపరంగా చూస్తే అసలు కురుక్షేత్రమంటే మరేదో కాదు, మన మానవ శరీరమే. అవును, ఈ శరీరంలో మనం నిరంతరం కోరుకునే విషయ వాసనలకు, మనలోని ప్రాణశక్తులకు మధ్య జరిగే నిరంతర సంఘర్షణే ఈ మహాభారత యుద్ధం. మరి ఆ లెక్కన పాండవులెవరు? వాళ్లు కేవలం 5 అన్నదమ్ములు కారు. వాళ్లు మనలో అంతర్లీనంగా ఉంటూ ఈ భౌతిక శరీరాన్ని సజీవంగా ఉంచే అత్యవసరమైన 5 ప్రాణశక్తులు. అవే మన పంచప్రాణాలు. ఇవి మన కంటికి కనిపించవు, కాని ఇవి లేకుంటే మన శరీరం ఏమాత్రం నిలబడదు. బయట యుద్ధం చేసే వీరులను మన లోపలున్న ఈ ప్రాణశక్తులతో ఎంత అద్భుతంగా పోల్చారో ఒక్కసారి ఊహించండి. రెండవ విభాగం అహంకారం మరియు బుద్ధి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింటుంది. ధృతరాష్ట్రుడు మనలోని నేను అనే అహంకారానికి, మన కోరికలకు ప్రతీక. సాధారణంగా అహంకారం సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చూడనివ్వదు కదా, అందుకే ఆయన అంధుడు. మరి ఆయనకు మార్గనిర్దేశం చేసే సంజయుడు ఎవరంటే మన బుద్ధి. ఈ బుద్ధి సహాయంతోనే అహంకారం తన లోపల జరుగుతున్న సంఘర్షణను చూడటానికి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మూడవ విభాగం అహంకారపు వేర్లు దుర్యోధనుడు. ఇప్పుడు మనం గీతలోని 2వ శ్లోకాన్ని గమనిద్దాం. సంజయుడు చెబుతున్నాడు, పాండవ సైన్యం పన్నిన వ్యూహాన్ని చూసిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఇలా మాట్లాడాడు అని. ఇక్కడొక చిన్న ప్రశ్న. అసలు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్లు? ఆ పాత్ర వెనుక ఉన్న అంతరార్థమేమైంటుంది? అసలు సుయోధనుడు లేదా దుర్యోధనుడు అంటేనే సులభంగా ఓడించడానికి వీలు కానివాడు అని అర్థం. మన అహంకారం అనే పెద్ద వృక్షం నిలబడటానికి శక్తినిచ్చే ఆ దట్టమైన వేర్ల సముదాయమే ఈ దుర్యోధనుడు. ఇవి మనలో బాగా పాతుకుపోయిన అలవాట్లు. అలాగే మనకున్న అపారమైన శారీరక బలం, అది మంచి అలవాటైనా సరే, చెడు అలవాటైనా సరే, అహంకారానికి ఇవంటే చాలా ఇష్టం. భూమిలో లోతుగా వేర్లు తన్నుకుపోయిన చెట్టుని పీకేయడం అంత సులభం కాదు కదా. మరి ఇంతటి బలమైన దుర్యోధనుడిని ఎలా ఓడించాలి? ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు చెట్టు ఎలా కుప్ప కూలిపోతుందో అలా భీముడు అతన్ని నేలకూలుస్తాడు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటంటే, భీముడు మన పంచప్రాణాలలో అత్యంత బలమైన అపాన వాయువుకు ప్రతీక. మనం నిద్రపోయే సమయంలో అనవసరమైన ఆలోచనలను, శారీరక వ్యర్థాలను కిందికి ప్రవహింపచేసి బయటకు పంపించే శక్తి ఈ వాయువుదే. అందుకే అహంకారానికి, శరీరానికి ఆధారమైన ఆ దుర్యోధనుడు తొడలను భీముడు విరగ్గొడతాడు. ఎంత లాజికుందో చూడండి. 4వ విభాగం శబ్దం మరియు ప్రాణశక్తి. ఇక 3వ శ్లోకం చూస్తే దుర్యోధనుడు తన గురువు ద్రోణుడితో, ద్రుపద కుమారుడైన దృష్టద్యుమ్నుడు పన్నిన ఈ గొప్ప వ్యూహాన్ని చూడండి అని చెబుతున్నాడు. మనందరికీ తెలుసు,
ద్రోణుడికి ద్రుపదుడికి మధ్య ఎంతటి బద్ధశత్రుత్వం ఉందో తెలిసి దుర్యోధనుడి మాట ఎందుకన్నాడంటే దీని వెనుకొక అద్భుతమైన సృష్టి రహస్యం దాగి ఉంది. అసలు ఈ విషయాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. ద్రోణుడు అంటే ఒక పాత్ర, అంటే అనంతమైన ఆకాశం. సృష్టికి ముందు మొదట ఉండేది ఆకాశమే కదా. ఆ ఆకాశం నుండే శబ్దం పుడుతుంది. ఆ శబ్దం నుండే ఈ సృష్టి మొత్తం ఒక అశ్వత్థ వృక్షంలాగా ఉద్భవిస్తుంది. అందుకే ద్రోణుడు శబ్దంలో ఇమిడి ఉన్న అస్త్రశస్త్రాలకు గురువయ్యాడు. ఆ శబ్దమే మన సంసార బంధాలకు కారణమవుతుంది, లేదా విముక్తికి మార్గమూ అవుతుంది. దీన్ని ఒక అద్భుతమైన రూపకంతో అర్థం చేసుకుందాం. ద్రోణుడు శబ్దజ్ఞానాన్ని మోసుకొచ్చే ఒక నల్లని మేఘమైతే, ద్రుపదుడు మన ప్రాణాలకు ఆధారమైన వెన్నెముకలాంటి ఒక దృఢమైన పర్వతం. ఈ పర్వతానికి మేఘానికి మధ్య జరిగే రాపిడి, ఆ సంఘర్షణ నుండే మనలోని కుండలినీ శక్తి అయిన ద్రౌపది జన్మిస్తుంది. ఇక ఆ మేఘాన్ని పర్వతాన్ని కలుపుతూ చివరికి ఆ మేఘం అంతానికే కారణమయ్యే ఒక మెరుపులాంటి శక్తే మన దృష్టిద్యుమ్నుడు. ఆ మెరుపులాంటి శక్తే మనలోని జీవశక్తికి ఉన్న అడ్డంకులను పూర్తిగా ఛేదిస్తుంది. ఇతర పురాణాల్లో వృత్రాసురుడిని చంపడానికి వాడిన దధీచి మహర్షి వెన్నెముక అదేనండి వజ్రాయుధం. అలాగే రామాయణంలో లంకను చేరడానికి ఉపయోగపడిన రామసేతువు. ఇవన్నీ కూడా ఈ దృష్టద్యుమ్నుడి శక్తికి, అంటే మనలోని సుషుమ్నానాడి లేదా వెన్నెముక మార్గానికి ప్రతిరూపాలే. నిరోధించబడిన ప్రాణశక్తిని విడిపించే అద్భుతమైన మార్గాలివి. అయితే ఇక్కడే మనకొక చాలా పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. పాతకాలపు మన ఋషులు ఈ మహాభారత, రామాయణాలను కేవలం మన శరీరంలో జరిగే మానసిక, యోగపరమైన పోరాటాలకు రూపకాలుగా మాత్రమే రచించారా? ఇదంతా కేవలం మన లోపల జరిగే మానసికమైనదేనా? బయట నిజంగా ఏమీ జరగలేదా? 5వ విభాగం అద్వైతం, విశ్వవ్యాప్త సత్యం. మనం ఇందాక అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కాదు. ఇవి కేవలం మానసిక సంఘర్షణలు మాత్రమే కావు. ఈ అంతర్గత యోగపరమైన కోణమనేది మనుష్యులుగా మనం చాలా సులభంగా ఫీలవ్వగలిగే, అనుభూతి చెందగలిగే ఒక స్థాయి మాత్రమే. మన లోపల అంతా ఎంత పక్కాగా సరిపోలుతోంది కదా అని ఋషులు కేవలం మనసులోని విషయాలనే బయట పురాణాలుగా రాశారని మనం పొరబడకూడదు. ఎందుకంటే ఒక చిన్న అణువులో ఏ ప్రాథమిక సత్యాలు, ఏ పోరాటాలు జరుగుతున్నాయో బయట ఆ అనంత విశ్వంలోనూ అవే జరుగుతున్నాయి. ఆకాశం, శబ్దం, శక్తి, ఈ సత్యాలు కాలానికి, ప్రదేశానికి అతీతంగా ప్రతి స్థాయిలోనూ సరిగ్గా అదేవిధంగా పునరావృతం అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే అద్వైతం. అంటే ద్వంద్వం లేని ఏకైక సత్యం. మన అంతర్గత జీవశాస్త్ర పోరాటం, బయట జరిగిన ఇతిహాస యుద్ధం మరియు ఆ విశ్వవ్యాప్త సృష్టి, ఇవన్నీ ఒకే ఒక అనంతమైన సత్యానికి ప్రతిరూపాలు. సృష్టిలోని ప్రతి స్థాయిలో ఈ సత్యాలు, ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అంతా ఒకటే, నాన్ డ్యూయల్ సత్యం. అందుకే ఈ ఇతిహాసాలను కేవలం ఒకే స్థాయికి పరిమితం చేసి వీటిని ప్యూర్ మైథాలజీ అనో లేదా కేవలం మానసిక విశ్లేషణనో మనం కొట్టిపారేయకూడదు. లోపల, బయట అంతా ఒకటే సత్యం. చివరిగా ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. మనలోని సూక్ష్మ ప్రపంచం, బయట ఉన్న అనంత విశ్వం ఒక్కటే అయినప్పుడు మనం నిజంగా అనుభవిస్తున్న వాస్తవికత ఎక్కడిది? అది బయట జరుగుతోందా లేక మన లోపల జరుగుతోందా? ఈ రెండూ ఒకటే అయినప్పుడు మనం వేరు, ఈ విశ్వం వేరు ఎలా అవుతాము? అంతా ఒకటే అనే ఈ అద్వైత సత్యాన్ని మరింత లోతుగా అన్వేషించండి. ఈ అద్భుతమైన విశ్లేషణ మీ ఆలోచనలకు ఒక సరికొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.